నిత్యం మనం గుడికి వెళ్ళినప్పుడు బస్ స్టేషన్‌లలోనో, లేక రైల్వే స్టేషన్‌లలోనో, రోడ్ల పక్కన ఎంతోమంది బిచ్చగాళ్ళని చూస్తూ ఉంటాము. మనకి చేతనైనంత కొద్దీ వారికి దానం చేస్తూ ఉంటాము. అయితే దీన్ని ఆధారం చేసుకొని ఒక కథ ఉన్నది. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాము. ఒక ఊళ్ళో జటాయు అనే వ్యాపారికి నిత్యం తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్ళకి గుప్పెడు బియ్యమో, పిండో, దమ్మిడి కాసో ఇవ్వడం అలవాటు. బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేస్తుండేవాడు. ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక అందులోని కొంత తోటి బిచ్చగాళ్ళకి దానమివ్వడం చూసి ఓ రోజు ఆ జటాయు దగ్గర పనిచేసే గుమస్తా ఇలా చెప్పాడు. అతనికి అదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందులోని నిజం తెలుసుకోవడానికి మర్నాడు జటాయు ఆ బిచ్చగాడికి దానం చేశాక అతన్ని రహస్యంగా వెంబడించాడు. బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలోంచి కొంత తోటి బిచ్చగాళ్ళకు ఇవ్వడం ఆయన గమనించాడు. అయితే ఆయన అనుమానపడ్డట్లుగా అందుకు ప్రతిగా అతను ఏమీ తీసుకోలేదు. ఉచితంగానే ఇచ్చాడు. మర్నాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యథావిధిగా ఒక అరటిపండు దానం చేసి ఇలా అడిగాడు. "దీన్నేం చేస్తావు?" అని. "సగం నేను తింటాను. సగం ఇంకెవరికైనా ఇస్తాను" అన్నాడు బిచ్చగాడు. "అందుకు ఎంత డబ్బు ముడుతుంది నీకు?" అని అడిగాడు జటాయు. "డబ్బా? ఈరోజు భిక్షకు రాలేని రోగంతో ఉన్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను తప్ప అలా డబ్బుకి అమ్మను" అని చెప్పాడు బిచ్చగాడు. "నీ కడుపుకి పండు సరిపోదుగా" అని మళ్ళీ అడిగాడు జటాయు. "నేను అర్ధాకలితో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లోంచి సగభాగం దానం చేయకుండా ఉండను" అన్నాడు బిచ్చగాడు. ఉంది. "ఎందుకు?" జటాయు ఆశ్చర్యం రెట్టింపయింది. చిన్నగా నవ్వాడా బిచ్చగాడు. "ఒకరోజు నేను ఓ రామభక్తుడి ఇంటికి అడుక్కోడానికి వెళ్ళాను. ఆ ఇంటాయన నా కేక విని 'ఏమోయ్! 3 జన్మల బిచ్చగాడొచ్చాడు. కాస్తంత ఏదైనా పెట్టి పంపు' అని అరవడం విన్నాను. ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా నాకర్థం కాలేదు. మర్నాడు వారింటికి వెళ్ళి ఆయన్ని అడిగాను 3 జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారని. దానికాయన "క్రిత జన్మలో నువ్వు బిచ్చగాడివి కనుకే ఎవరికీ బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేకపోయావు. కాబట్టే ఈ జన్మలోనూ బిచ్చగాడిగా పుట్టావు. ఈ జన్మలో కూడా క్రిత జన్మలోలాగా ఎటూ నీకు బిచ్చం ఇచ్చే స్తోమత లేదు. కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు. అందుకు నిన్ను ఆ పేరుతో పిలిచాను" అన్నాడు ఆ రామభక్తుడు. "అప్పట్నుంచి నేను నాకు లభించిన దాంట్లోంచి సగం ఇతరులకు భిక్షం వేస్తున్నాను" అని చెప్పాడు భిక్షగాడు. ఈ కథలో ఎంత మర్మముందో కదా! ఈ విషయాన్ని తెలుసుకుందాం. మనకి తోచినంత దానం చేద్దాం. ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.